శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కోటిలో ఒకరికి దక్కే అవకాశం నీకు మాత్రమే దక్కబోతుంది బిడ్డ. ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని ఈ క్షణమే విను అని మన బాబాగారు మరీ చెప్తున్నారండి. మరి మన బాబాగారి సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందో మనం తప్పకుండా తెలుసుకుందాం. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు కోట్లలో ఒకరికి దక్కే అదృష్టం నీకు వరించింది కాబట్టి ఈ అదృష్టాన్ని నువ్వు జార విడిచిపోకుండా ఈరోజు నీ బాబా ఏం చెప్తున్నారో తప్పకుండా శ్రద్ధగా ఆలకించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. చాలా రోజుల నుంచి నువ్వు ఎన్నో ఆలోచనలు, అలాగే బీభత్సమైన కష్టాలు, అలాగే మనసు చాలా బాధగా ఉంచుకుని దీనమైన పరిస్థితుల్లో ఉన్నావని నాకు తెలుసు బిడ్డ. కాబట్టి ఈరోజు నీ సాయి తండ్రి ఒక అద్భుతమైన సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? నీ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నాడో తెలుసుకొని నీ మనసును సంతోషంగా, నిర్మలంగా ఉంచుకుంటావని నేను ఆశిస్తున్నాను. నీ బాబా ఏం చెప్పినా కానీ, ఏ సందేశం వినిపించినా కానీ తన బిడ్డలను బాబా ధైర్యంగా ఉంచడానికి చేసేటటువంటి చిన్న ప్రయత్నం కాబట్టి ఎవరైనా కానీ నీ మనసును బాధగా ఉన్నా కాసేపు ఆ బాధను మర్చిపోయి ఈ మంచి మాటలు విని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను. అయితే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారో ఇప్పుడే విని తల్లి. గత కొన్ని రోజుల నుంచి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీ యొక్క బాధను తొలగించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులో నీకు బాధ మాత్రమే మిగులుతుందని చాలా బాధపడుతున్నావు కదా తల్లి. అవన్నీ నాకు తెలుసు, నేను చూస్తూనే ఉంటాను. అయితే ఈరోజు నేను ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను. ఆ సలహా ఎందుకు బాబా అని అలా చూస్తూ ఉన్నావని అనుకుంటున్నావు కదా. దానికి సమాధానంగా ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు పడే బాధలన్నీ కూడా నాకు తెలుసు. అన్ని సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ సందేశ రూపంలో నీ ముందుకు తీసుకువచ్చానంటే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుందని అర్థం. నీ బాబా ఎలా చెప్తున్నారో ఒక్కసారి విని తల్లి. నీ బాధలు, నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైన రోజులు రావాలని అడిగావు కదా, అలాగే రాబోతుంది తల్లి. ఇంతమంది కోట్ల మందిలో కూడా ఈ అదృష్టం నీకు మాత్రమే వరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నీ ఇబ్బందులు, సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండేటటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి కదా. దీని గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా. నేనున్నాను కదా. ఈరోజు నువ్వు నిజంగా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు చెప్పుకోవాలి. నీకు ఎంత మంచి శుభవార్త అందించబోతున్నావో నువ్వు తెలుసుకుంటే నిజంగా నీ జీవితంలో ఇంత మంచి శుభవార్త నీ జీవితంలో అంటే అందేలా చేస్తున్నావు బాబా అని చెప్పి ఆశ్చర్యపోతావు. కాబట్టి ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్తను ఇంతలా తీసుకువచ్చానంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం అయితే ఉంది తల్లి. నీకు రావాల్సిన రుణ బాధలు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే నీకు ఏదైతే అప్పు ఉందో అప్పు తీసుకొని నీకు ఇవ్వకుండా బాధ పెడుతున్నారో అటువంటి వారు తప్పకుండా నీ ధనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు తల్లి. ధన ప్రాప్తి కూడా కలిగిస్తాను. అలాగే కొంతమంది నిన్ను బాధ పెట్టేవారు వారి తప్పు తెలుసుకుని ఏదో ఒక విధంగా నీకు సహాయం చేసే విధంగా చేస్తాను. వారి తప్పును వారు తప్పకుండా అయితే అంటే తెలుసుకుని శిక్షణ అనుభవించేలా చేస్తాను. వారి గురించి పట్టించుకోవద్దమ్మా. నీకు ఏదో ఒక మార్గంలో ధనప్రాప్తి అనేది ఏర్పాటు చేస్తాను. కాబట్టి అతి కొద్ది రోజుల్లో నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు అన్నీ కూడా తీరిపోయేలా చేస్తాను. నీకున్న బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుంచి వెళ్ళిపోతే నువ్వు కోరినవి నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ వెనకే ఉంటూ నేను నడిపిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా నేను ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాను తల్లి. నువ్వే అవకాశాన్ని గుర్తించడం లేదు. మరి అవకాశాన్ని ఈసారైనా సరే నీ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా అవకాశాన్ని ఉపయోగించుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు కోరుకున్నటువంటి మార్పులు నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఏదైనా సరే ఒక చిన్న అవకాశమా, పెద్ద అవకాశమని చూడకుండా నీకు వచ్చిన పనిని నువ్వు ఎంచుకొని ఆ పనిలో నువ్వు విజయమైనా సరే సాధించు తల్లి. తర్వాత విజయం నీకు మరింత ఎక్కువగా అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కటి
కూడా తెలిసేలా చేస్తుంది. తర్వాత నువ్వు సులభంగా నీకు కావలసినవన్నీ కూడా నువ్వు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు ఉన్నదాన్ని అంటే ఇప్పటికీ కూడా సంతోషంగా ఉండలేమని చెప్పాను, కానీ నీ సంతోషం అనేది ఎలా ఉంటుందో చెప్పు తల్లి. జీవితంలో ఎవరు కూడా ఊహించిన విధంగా నీ మలుపు తిరుగుతుంది. అంటే నిజమేనా ఇలా మారిపోయారు, వీళ్ళేనా ఇలా మారిపోయారు, వీరి జీవితం ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఉంది, అసలు ఏం జరిగింది, ఇంతలో ఏదో ఆశ్చర్యం జరిగింది, నీ జీవితం మంచిగా మార్చుకోవడానికి గల కారణం ఏమిటని ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, ఎవరైతే నిన్ను చీతరించుకున్నారో, తక్కువ చేశారో మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర వేడుకున్నావు కదా, ఎప్పుడు కూడా ఆ కష్టాలన్నీ కూడా దరిదాపులకు రావు. వచ్చినా కూడా అది చిన్నపాటి సమస్యగా వెళ్ళిపోతాయి. నిన్ను మరింత ఇబ్బందికి గురి చేసేలా చేస్తాయి. ఎటువంటి కష్టం ఉండదో. నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని గమనించు. ఎంతోమంది పేదవారు ఉన్నారు, అలాగే వికలాంగులు ఉన్నారు, అనాథలు ఉన్నారు. అలాగే వారందరిలో ఏదో ఒక లోపం ఉంది కదా, కాబట్టి వాళ్ళు ఇంకా కష్టాలను అనుభవిస్తున్నారు. వారి కర్మలను బట్టి ప్రతిరోజు కూడా వారి జీవితంలో ఏదో ఒకటి బాధను అనుభవిస్తున్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. పైకి నవ్వుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం వారికి ఎంతగానో బాధపడుతున్నారని మీకు కూడా తెలుసు. చూడు బిడ్డ, నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఎంతటి ధనవంతులకైనా కానీ ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యని వారిలోనే పెట్టుకుని వారు ఏం చేస్తారంటే పైకి చూడడానికి నవ్వుతూ కనిపిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా గొడవ పక్క వారితో అస్సలు పోల్చుకోవద్దు. అలాగే వాళ్ళ జీవితం ఉండాలని అస్సలు అనుకోవద్దు. రేపటి కర్మలకు నువ్వు పునాది వేసుకుని వాళ్ళు అవుతావు తల్లి. అర్థం కాలేదు కదా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజున నీ సంతోషం కొంచెంగా కోల్పోవడం మొదలు పెడుతుంది. నీకు ఎక్కువగా అంటే ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండడం వల్ల బాధ మాత్రమే మిగులుతుంది తల్లి. నీ దగ్గర లేనివి ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయం పట్ల నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు చెప్పు. నువ్వు ఒకరితో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నా సరే వారికి సమానంగా నీకు కనిపించవచ్చు. వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నీ దగ్గర లేకపోతే నీకు నేనైతే ఏదైతే ప్రసాదిస్తానో దాంతో నువ్వు సంతృప్తి చెంది వచ్చిన అవకాశాన్ని జారవిచ్చకుండా అందిపుచ్చుకొని చిన్న అవకాశమైన పెద్ద అవకాశమైన చూడకుండా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా మారుతుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.